హాయ్ గైస్, వెల్కమ్ టు గుడ్ లైఫ్. ఈరోజు డబల్ రోస్టెడ్ లెమన్ ఫిష్ చూపిస్తాను. ఇది చాలా క్రిస్పీగా, చాలా పుల్ల పుల్లగా, కారం కారంగా తింటుంటే చాలా బాగుంటుంది. దీనికి ఒక 2 ఫిష్ పీసెస్ తీసుకున్నాము. దీనికి మెయిన్ లెమన్ ఫిష్ అన్నాం కనుక ఫుల్ లెమన్ 2 పీసెస్కి 1 లెమన్ కంపల్సరీ జ్యూస్ పడుతుంది. ఆ జ్యూస్లో మనం ఇంట్లో ఉన్న జస్ట్ చాలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే ఫస్ట్ అయితే మాత్రం జ్యూస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ కారం, అలాగే ఒక హాఫ్ స్పూన్ సరిపడా సాల్ట్, జస్ట్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అండ్ ఒక్క స్పూన్ కార్న్ వేయాలి. ఇదంతా ఒకసారి ఒక మిక్చర్లా చేసుకొని మనం తీసుకున్న ఆ ఫిష్ పీసెస్ని దానిలో మనం బాగా సోక్ చేయాలి. సోక్ చేసిన తర్వాత ఇదైతే మాత్రం డీప్ ఫ్రై అనండి. సోక్ చేసిన తర్వాత ఇలాగా డబల్ సైడ్ ఉన్న స్పూన్ అయితే చాలా బాగుంటుంది మనం ఫ్రై చేసుకోవడానికి. అలా సోక్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని ఈ ఆయిల్లో మాత్రం ఆయిల్ కాగిన తర్వాత ఈ ఒక్కొక్క పీస్ని మనం చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బట్ ఫ్లేమ్ అయితే మాత్రం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. హై పెట్టకూడదు, లో కూడా పెట్టకూడదు, ఎందుకంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ మనం మిక్చర్ కలుపుకున్నాం కదండి, ఒకసారి అయితే మనం దాన్ని బాగా సోక్ చేసుకొని ఫ్రై చేసాము. మళ్ళీ తీసి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ మనం ఉన్న మిక్చర్లో మళ్ళీ మనం సోక్ చేసుకొని మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ డీప్ ఫ్రై చేయాలి. అంటే 2 టైమ్స్ మిక్చర్లో సోక్ చేయాలి, 2 టైమ్స్ మనం ఫ్రై చేయాలి. ఇది తీసుకున్న తర్వాత మనం ప్లేట్లో తీసుకున్న తర్వాత చాలా పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి. రోస్ట్ చేసాం కాబట్టి, డబల్ ఫ్రై చేసాం కాబట్టి చాలా క్రిస్పీగా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈవెన్ ముళ్ళు కూడా చాలా కరకరలాడుతూ మనం తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇది డబల్ రోస్టెడ్ లెమన్ ఫిష్ కాబట్టి చాలా పుల్లగా చూడండి. పీస్ కూడా లోపల చాలా మెత్తగా ఉంటుంది, పైన మాత్రం చాలా క్రిస్పీగా ఉంటుంది. మరి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.